సంక్రాంతి సందర్భంగా విడుదలైనటువంటి సినిమాలన్నీ కూడా వసూళ్ల పరంగా మాత్రం దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి సినిమాలు లేకపోతే మీడియం రేంజ్ సినిమాలు కావచ్చు, లేకపోతే చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, ఇలా డిఫరెంట్ బడ్జెట్లో ఉన్నటువంటి సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా కూడా ఆకట్టుకునేలాగా ఉంటున్నాయి. లేకపోతే చాలా మంది ఊహించిన దానికంటే కూడా ఎక్కువ భిన్నంగా వసూళ్లు కనిపిస్తా ఉన్నాయి అనేది ప్రధానంగా తెలుస్తున్నటువంటి విషయం ఇది. సో ఈ వసూలు ఎలా ఉన్నాయి, కలెక్షన్స్ పరంగా ఎవరికి ఏ సినిమా ఎక్కువ టాప్ ప్లేస్లో ఉంది? 14 విడుదలైనటువంటి నారీ నారీ నడుమురారి అనే సినిమాకి సంబంధించి బిగ్గెస్ట్ పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. యాక్చువల్గా ఆ సినిమాకి సంబంధించి కంటెంట్ పరంగా ఆకట్టుకున్నటువంటి కామెడీ కావచ్చు, లేకపోతే హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ లాగాను, ప్రధానంగా ఇద్దరు హీరోయిన్లతోని శర్వానంద్తో చేసినటువంటి కామెడీ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఎమోషన్స్ కూడా కావచ్చు, ఇవన్నీ కూడా బాగా మెప్పించేలాగా ఆ సినిమాను రూపొందించినట్టు కనిపిస్తుంది మనకి స్పష్టంగా. అందుకని ఈ సినిమాకి సంబంధించి కాస్త అందరికంటే లేటుగా విడుదలైనటువంటి సినిమా, ఆ కారణంగా వసూళ్ల పరంగా కాస్త 10 కోట్ల నుంచి 15 కోట్ల మధ్యలో వసూలు సాధించినట్టుగా కనిపిస్తుంది మనకి సినిమా సంబంధించి. బడ్జెట్ పరంగా కావచ్చు, ఆర్టిస్టుల పరంగా కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ వల్ల కూడా సినిమా ఇప్పటికే మంచి వసూలు వచ్చింది, మంచి వసూలు వరకు వచ్చేసింది. ఇక ముందు కూడా మంచి ఛాన్స్ కూడా అవకాశం ఉంది, చాలా భారీ స్థాయిలో వసూలు వచ్చే అవకాశం ఉందనేది స్పష్టంగా మనకు రిపోర్ట్స్ తెలుస్తున్నటువంటి సందర్భం ఇది. 5 సినిమాలకు సంబంధించి 5th ప్లేస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ పరంగా 5వ స్థానంలో ఉన్న సినిమా నారీ నారీ నడుమురారి. 4వ స్థానంలో ఉన్నటువంటి సినిమాగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించినటువంటి సినిమా ఇది భరత భాషల విజ్ఞప్తి. ఆ సినిమాకి సంబంధించి 25 కోట్ల వరకు కూడా వసూళ్లు వచ్చినట్టుగా ఇప్పటికే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించి కూడా పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, ఇద్దరు హీరోయిన్లతోటి రవితేజ చేసినటువంటి కామెడీ కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేకపోతే ఆకట్టుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఎమోషనల్గా కావచ్చు, అన్ని రకాలుగా ఆకట్టుకునే సినిమాలాగా భరత భాషల విజ్ఞప్తి కనిపిస్తుంది. అంటే రవితేజ ఇమేజ్కి భిన్నంగా, రవితేజ ఇమేజ్ నుంచి బయటకు వచ్చి కనిపించినటువంటి సినిమా ఇది. కలెక్షన్స్ పరంగా కూడా చాలా దూసుకుపోయేలాగా ఉంది. సినిమాకి దాదాపు 40 కోట్లకు పైగా పెట్టినట్టు కనిపిస్తున్నారు. దానికి సంబంధించి 25 కోట్లు ఇప్పటికే వసూలు వచ్చినట్టుగా, ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా వసూలుకు అవకాశం ఉన్నటువంటి స్పష్టంగా కనిపిస్తుంది. 5 సినిమాలకు సంబంధించి వసూళ్ల పరంగా 4వ స్థానంలో ఉన్నటువంటి సినిమా భరత భాషల విజ్ఞప్తి. సో 3వ స్థానంలో ఉన్నటువంటి సినిమా అనగనగా ఒకరాజు. ఈ సినిమా కూడా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్తో నిండినటువంటి సినిమా ఇది. ఆకట్టుకున్నటువంటి అంశాలు, లేకపోతే నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఇది. వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సీన్స్ కానీ, లేకపోతే వన్ మ్యాన్ షో లాగా నవీన్ పోలిశెట్టి సినిమా మొత్తం నడిపించాడు, అత్యంతం ఆకట్టుకునేలాగా. మా ఆశాంతం సినిమా అంతా ఆశాంతం కూడా వినోదాత్మకమైనటువంటి సినిమాలాగా రూపొందించాడు. ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా, అట్లా ఇమేజ్ పరంగా అతనికి నచ్చినట్టేలాగా, అతనికి ఆకట్టుకునేలాగానే కథనం కూడా సాగేలాగా సినిమా కనిపిస్తుంది. మారి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి నాగవంశీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా కనిపిస్తుంది. అంటే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే 40 కోట్లకు పైగా వసూలు వచ్చినట్టుగా ప్రొడ్యూసరే స్వయంగా చెప్తా ఉన్నాడు. ఈ రోజు కావచ్చు, రేపటి కావచ్చు 50 కోట్లకు పైగా వసూలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఓవర్సీస్లో కూడా వసూళ్ల పరంగా చాలా దూసుకుపోయే సినిమా కనిపిస్తుంది ఇది. అంటే ఓవర్సీస్ పరంగా ఆల్మోస్ట్ 1 మిలియన్కు దగ్గరగా ఉంది ఈ సినిమాకి సంబంధించి. సో మొత్తంగా 3వ స్థానంలో నిలబెట్టినటువంటి సినిమా వసూళ్ల పరంగా చూస్తే కనుక అనగనగా ఒక రాజు కనిపిస్తుంది. ఈ సినిమా టైటిల్ తగ్గట్టుగానే ఆకట్టుకునేలాగా, మెప్పించేటటువంటి అంశాలన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. 2వ స్థానంలో చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటుంది. అట్ ద సేమ్ టైం అది నెంబర్ 1 ప్లేస్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే నెంబర్ 1 ప్లేస్లో మెగాస్టార్ ప్లేస్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లేస్లోనే చిరంజీవి ఉన్నట్టుగా కూడా ఉండబోతున్నది కనిపిస్తుంది. అంటే దీనికి కారణం రాజాసాబ్. అంటే రాజాసాబ్ సినిమా సంబంధించి చూస్తే కనుక సినిమా రిలీజ్ అయిపోయి 10 రోజులు దాటిపోయింది ఆల్మోస్ట్. అయినప్పటికీ కూడా వసూళ్ల పరంగా చూస్తే కనుక ఆకట్టుకునేంత గొప్పగా వసూళ్లు దీనికి కనిపించట్లేదు. అంటే సినిమా సంబంధించి పాన్ ఇండియా సినిమా, బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్నటువంటి హీరోస్ సినిమా, అలాగే హారర్ కాంటెంట్, దీనికి సంబంధించి జనవరి 9న రిలీజ్ అయినటువంటి సినిమా ఇది కనిపిస్తుంది. అయితే ఆకట్టుకునేటువంటి అంశాలు లేకపోవడం, లేకపోతే మెప్పించలేకపోయినటువంటి కథనం కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసినా సరే చాలా లో స్థాయిలో కనిపిస్తుంది అనేది ఈ సినిమా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా వసూళ్ల పరంగా ఆకట్టుకునేలాగా, వసూళ్ల పరంగా మెప్పించేలాగానే ఈ సినిమా కనిపిస్తుంది. అందులో కారణంగా దాదాపు 240 నుంచి 250 కోట్ల మధ్యలో ఈ సినిమా వసూలు సాధించినట్టుగా కనిపిస్తుంది. అయితే ఇది పాన్ ఇండియా స్థాయిలో వచ్చినటువంటి వసూళ్లు ఇవి. పాన్ ఇండియా స్థాయి సినిమా కాబట్టి ఆ స్థాయిలో వచ్చినటువంటి వసూళ్లు కూడా ఆ స్థాయిలో కనిపించట్లేదు, ఆ స్థాయిలో ఉండలేదు, ఆ స్థాయిలో లేవు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే వసూళ్ల పరంగా చూస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మానశంకర వరప్రసాద్ గారి సినిమాకి సంబంధించి చూస్తే కనుక 226 కోట్లు ఇప్పటికే వసూలు సాధించింది. అంటే ఈ సినిమాకి సంబంధించి కేవలం తెలుగు మార్కెట్ మాత్రమే కనిపిస్తుంది, తెలుగు స్టేట్స్లో మాత్రమే వచ్చినటువంటి వసూలు ఇవి. ఒక రకంగా చూస్తే కనుక బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ లాగాను, లేకపోతే బిగ్గెస్ట్ కలెక్షన్స్ లాగాను వసూలు వస్తుంది. అంటే నెంబర్ 1 ప్లేస్లోనే, అంటే కంటెంట్ పరంగా చూసినా కావచ్చు, కలెక్షన్స్ పరంగా కావచ్చు, లేకపోతే ఎటువంటి ఎంటర్టైన్మెంట్ అంశాలు కావచ్చు, ఎలా చూసినా సరే ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సినిమా కనుక స్పష్టంగా కనిపిస్తుంది. అంటే తెలుగు స్టేట్స్లో స్పష్టంగా, తెలుగు మార్కెట్లో, తెలుగు ఆడియన్స్ కూడా బాగా విపరీతంగా నచ్చినటువంటి సినిమాగా కనిపిస్తుంది మానశంకర వరప్రసాద్ చూస్తే కనుక. అంటే మెగాస్టార్ లాంటి హీరోతో ఒక కామెడీ పండించడం అనేది చాలా పెద్ద విషయం ఒక రకంగా. అంటే కామెడీ పండించగలడు ఆయన అని ఆల్రెడీ ప్రూవ్ చేసినప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా
ఆ స్థాయిలో నవ్వించడం అనేది, లేదా ఆ స్థాయిలో మెప్పించడం అనేది, ఆ స్థాయిలో ఆకట్టుకునేలాగా అనేది చాలా చాలా పెద్ద విషయంగా కనిపిస్తుంది. అందుకని ఆ కారణంగానే వసూళ్ల పరంగా బాగా దూసుకుపోతున్నటువంటి సినిమాగా 'మనశంకర వరప్రసాద్' గారు కనిపిస్తుంది. తెలుగు మార్కెట్ మొత్తంగా భారీ స్థాయిలో వసూళ్లు సాధించినటువంటి సినిమా, నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నటువంటి సినిమాగా కూడా మన 'సంక్రాంతి వస్తున్నాం' అనే సినిమా కనిపిస్తుంది. ఆ స్థాయిని, ఆ సినిమాని దాటి కనిపించేలాగా మనకి 'మనశంకర వరప్రసాద్' కూడా కనిపించబోతుంది. అంటే ఆ సినిమాకి సంబంధించినటువంటి వసూళ్లు కావచ్చు, లేకపోతే వస్తున్నటువంటి వసూళ్లు కావచ్చు, లేకపోతే టాక్ కావచ్చు, రోజు రోజుకి వసూళ్లు పెరగడం, రోజు రోజుకి టాక్ పెరగడం, అటు కావచ్చు థియేటర్‌లు పెరగడము, థియేటర్‌కి సంబంధించినటువంటి నంబర్‌లు పెరగడము, షోస్ కావచ్చు, షోస్ కూడా అన్ని ఆల్మోస్ట్ షోస్ హౌస్‌ఫుల్ అవ్వటం అనేది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌లా కనిపిస్తుంది. అందుకని ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లాగా నిలవబోతుందనేది స్పష్టంగా దీనికి తెలుస్తుంది. సో, మొత్తంగా చూస్తే గనక అటు 'రాజాసాబ్‌ను' మాత్రం పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్‌గా చూస్తే గనక కాస్త ఎక్కువగా 'మనశంకర వరప్రసాద్' కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ తెలుగు మార్కెట్‌కు మాత్రమే చూస్తే గనక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లాగా నంబర్ 1 ప్లేస్‌లో 'మనశంకర వరప్రసాద్' గారు కనిపిస్తుంది. సో, ఆర్డర్ ప్రకారంగా చూస్తే గనక ఫిఫ్త్ ప్లేస్‌లో ఉన్నటువంటి 'నారి నారి నడుమమురారి' కావచ్చు, లేదా ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నటువంటి 'భర్తలకు మహాశైల విజ్ఞప్తి' కావచ్చు, లేకపోతే థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటి 'అనగనగా ఒక రాజు' కావచ్చు, లేకపోతే ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నటువంటి 'మెగాస్టార్' కావచ్చు, సెకండ్ ప్లేస్‌లో ఉన్నటువంటి 'రాజాసాబ్' కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఇవి ఇప్పటివరకు వచ్చినటువంటి వసూళ్ళు ఇవి.